రాక్సీ రా బయటికి రా. నువ్వు కాదు నాన్న చిన్నపిల్లడివి, వాళ్ళు చిన్నపిల్లలు. నువ్వు వెళ్ళి ఇప్పుడు పాలు తాగుతానంటే ఎలాగా? రాక్సీ బాబు రానన్న బయటికి. కుమ్మేసావు ఇప్పుడు ఒక పిల్లని, ఏమైనా అయితే అది నీకు ఉంచుతుందంటే. నువ్వేం చిన్న బేబీవా వెళ్ళి పాలు తాగుతాను అంటున్నావు మమ్మీవి? మా చూడు భయపడిపోతుంది. రా బయటికి రా, నువ్వు రా 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 బయటికి. ఎందుకు రావురా బయటికి నువ్వు? రాక్సీ వద్దు నాన్న. నువ్వు నీటికి స్నానం చేసావు, నువ్వు నీట్గా ఉన్నావు కరెక్టే. బట్ అవి కొంచెం పెద్ద అయితే ఆడుకుందో, నువ్వు పెద్ద అయ్యాక ఆడుకుందో, సరేనా? బుజ్జుడాడివి కదా నువ్వు, బుజ్జు అన్నవి కదా నువ్వు. వాళ్ళకి అలాగే ఏడిపించకూడదు వాటికి. వచ్చేసేదా బయటకు, వచ్చేసేదా. దా బయటికి రా. రానన్నా, అక్కడ పడుకోకూడదు, అక్కడ బొజ్జకూడదు. ఒరే నువ్వు నీ బుర్రే కడుక్కోవు, దాని బుర్ర ఎందుకు కడుక్కుంటున్నావు? నువ్వు దాని బుర్ర ఎందుకు నాకుతున్నావు? జారు మమ్మీ కోపం వస్తుంది అక్కడ. చూడు కరిచేస్తుంది, ఇస్తుందిలే డెచ్చా నీకు. జారు మమ్మీ డెచ్చిస్తుంది. నువ్వు రా బయటికి రా. అక్కడేం కూర్చున్నావు వెళ్ళి గుమ్మడికాయలాగా. లోలే తీసేస్తున్నాడు అడిగి. వారి గుమ్మడికాయ రా బయటికి రా. స్నానం చేసావా నీట్గా? ఇప్పుడు స్నానం చేసిన వెంటనే వాళ్ళ మమ్మీ ఎప్పుడు వెళ్ళి వీడికి క్లీన్ చేస్తుంది అనమాట. అలాగ వస్తుందేమో అని చెప్పి వెళ్ళి దాని బెడ్ మీద కూర్చుని పెట్టు పిల్లల పక్కన. రాక్సీ నీ దగ్గరికి వచ్చేసింది అన్న అది. రాక్సీ అవక్కడ పాలు తాగితే నువ్వెందుకు ఇక్కడ మూత ఊపుతున్నావు? నువ్వు తిండి పుట్టేసావురా.